సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. దేవుడే ఆ తీర్పు తీరుస్తాడు, ఇక మనుషులకి లేదు. మనుషులు ఎవరిని ఏది చేయడానికి వీల్లేదు, ఎవరిని కాదంటానికి లేదు. నువ్వు నమ్ముకుంటే నీ ఇష్టం, దేవుడు వదిలేశాడు. నీ ఇష్టం ఏదో చేస్తే నువ్వు అది చేసుకో. కానీ రేపొద్దున రక్షణ పొందితేనేమో బాప్తిజం పొందితేనేమో రక్షణ, బాప్తిజం పొందకపోతే శిక్ష అని దేవుడే ఫైనల్ జడ్జిమెంట్ చేశాడు ఆయన. అందుకని ఇప్పుడు ఇక అలాంటివి లేవు. కాబట్టి మన దేశంలో కూడా మనం కొంతమంది ఈ బైబిల్ చదివేటప్పుడు కొంతమంది దైవ సేవకులు ఇగో ఇలాంటివి ఉన్నాయా అని చెప్పగానే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆ బొమ్మల్ని పగలగొట్ట అందరూ బాధపడేటట్టుగా అలా చేయకూడదు. ఎవరి మనసులో బాధ పెట్టకూడదు. వాళ్ళు పూజించుకునేది పూజించుకోము, వాళ్ళ భక్తి వాళ్ళది. నీకు ఇష్టమైతే ఇల్లు, లేకపోతే మాకు ఎవరిని మనం దూషించకూడదు.